హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ చెరుకూరి రాజు. గ్రూప్ 1 పరీక్ష అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మార్చి 14వ తారీఖు వరకు సమయం, చివరి తేదీ ఉంది. కాబట్టి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఎంతోమంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ రాక, వెబ్సైట్ ఓపెన్ కాక, వెబ్సైట్ ఓపెన్ అయినా ఏ కాలంలో ఏది పెట్టాలి, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనే ప్రాబ్లమ్స్ తోటి చాలామందికి అర్థం కాని రీతిలో ఉంటుంది. కాబట్టి తెలుగులో మీ అందరికీ అర్థమయ్యే విధంగా మీరు గ్రూప్ 1ని ఈజీగా ఎలా అప్లై చేసుకోవాలనే దానికోసం ఇది మేము చేస్తున్నాము. సో ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, గూగుల్కి వెళ్ళి మనం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది కాబట్టి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అని కనుక మనం టైప్ చేస్తే మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ టీఎస్పీఎస్సీ వెబ్సైటు ఇక్కడ మనం టీఎస్పీఎస్సీని క్లిక్ చేస్తే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. కాబట్టి గ్రూప్ 1 సర్వీసెస్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఇందులో మీకు జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు పేరా వైజ్గా మీకు అన్నీ ఇందులో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అనేది అప్లికేషన్లో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీటిని ఖచ్చితంగా ఒక సైడ్కి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం గ్రూప్ 1 సర్వీసెస్కి వెళ్ళినట్టయితే, సో ఓటీఆర్ చేసుకోకపోతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళైతే, గతంలో పరీక్ష రాసిన వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎడిట్ చేసుకొని ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా గతంలో 2 సార్లు గ్రూప్ 1 రాసిన వాళ్ళు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మొదటగా మనం గ్రూప్ 1ది పీడిఎఫ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. మనం ఇక్కడ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్దాం. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చినటువంటి క్యాప్చాని అందులో ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ. సో మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేయండి. సో ఓటీపీ ఎంట్రీ చేసినాక మళ్ళీ ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంట్రీ చేయండి. లాగిన్ కొడితే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో టీఎస్పీఎస్సీ ఓటీఆర్ న్యూ ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ క్యాండిడేట్ ఆధార్ నేమ్. సో ఆధార్ నెంబర్ కొట్టి ఇక్కడ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉంటుందో అది ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకు బేసిక్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ నేమ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఎంట్రీ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహిత్ బండేలా అని నేమ్ ఎస్ఎస్సిలో ఉంటే రోహిత్ బండేలానే రాయాలి. బండేలా రోహిత్ అని అంటే రేపు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లియర్గా 1కి 2 సార్లు మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు చూసి రాయండి. సో ఇక్కడ జెండర్ మేల్, సో ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో డిస్టిక్ ఏదైతే మనం ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ అనుకుందాం. సో మండల్ వచ్చేసి మహబూబ్నగర్లో ఓకే దేవరకద్ర. సో అట్లా మీ విలేజ్ నేమ్. సో అట్లా ఎంట్రీ చేసుకుంటూ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్. సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ. ఏబుల్డ్ పర్సన్ అంటే నో, మీరు ఒకవేళ అయితే ఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కాదు. స్పోర్ట్స్ రిలేషన్, హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్, ఎస్ అయితే ఎస్. సో ఆర్ యూ అన్ ఎంప్లాయ్, ఎస్ అయితే ఎస్.
లేకపోతే నో అంటే నో. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఎట్ టు బి క్యాప్చర్డ్ బేసిక్ డీటెయిల్స్. సో ఇలా వస్తుంది. సో ఇవి ఎంట్రీ చేస్తేనే మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి సో ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సర్టిఫైడ్ అప్లోడ్స్, డిక్లరేషన్ ఫామ్ చేసినాక మీరు సబ్మిట్ కొడితే మీకు సబ్మిషన్ ఓకే అవుతుంది. కాబట్టి ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ నోటిఫికేషన్లో మనకు ఏవైతే ఫామ్లో అడిగినట్టుగానే సో మనకి ఇక్కడ క్లియర్గా పోస్ట్ ఆఫ్ ద కోడ్ అంటే సపోజ్ డిప్యూటీ కలెక్టర్ సర్వీసెస్ అని ఉన్నాయి. సో దీంట్లో మీ బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అక్కడ కాలం ఇస్తారు. ఆ కాలంలో నో అనేది మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకొని చేయండి. కాబట్టి బిఫోర్ అప్లికేషన్కి ముందే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ ఈక్వలెంట్ మెమో దగ్గర పెట్టుకోండి. జిరాక్స్ కాపీస్ పెట్టుకుంటే కనుక మీకు ఈజీ అవుతుంది. సో చాలా ఈజీగా అప్లికేషన్ చేయొచ్చండి. దీంట్లో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఒకవేళ కనుక మీరు అప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఓటీఆర్ ఓపెన్ చేసి ఇక్కడ మీ టీఎస్పీఎస్సీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ కొడితే మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ చేసి మీరు మళ్ళీ డిక్లరేషన్ ఓకే చేసి సబ్మిషన్ కొడితే మీ ఫామ్ ఓకే అయిపోతుంది. సో ఇది ఇంత ఈజీగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈజీగా అప్లికేషన్ చేసుకోండి. మీకేమైనా అప్లికేషన్లో సమస్యలు వచ్చినా, చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏరోస్ అకాడమీ ఛానల్ని సంప్రదించండి. యూట్యూబ్లో క్లియర్గా ఈ వీడియోని చూసిన తర్వాత మీరు అప్లై చేయడం మొదలుపెట్టండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.